హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోంగూర అంటే తెలుగు వారికి చాలా ప్రీతి ఎక్కువ. గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎప్పుడు తరచుగా గోంగూర పచ్చడి చేసుకుంటూ ఉంటాం. ఒకసారి చికెన్లో వేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కనుక ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయండి. హాఫ్ కిలో చికెన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. వన్స్ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ రాగానే ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఒకసారి పచ్చివాసన పోయే వరకు కలుపుకొని కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ని ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఉడికిస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అది కూడా ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత క్లీన్ చేసుకుని బాగా కడుక్కొని కొద్దిగా వాటర్ వేసుకుని గిన్నెలో ఆకుని ఉడకబెట్టుకోవాలి. ఉడికేటప్పుడు చూసుకుంటూ ఉండాలండి, వాటర్ అంతా ఎగిరిపోయి మాడిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు గుంటగరిటెని తీసుకుని ఆకుని బాగా మెత్తగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ చూడండి, ఆయిల్ అంతా పైకి చేరి అందులో ఉన్న వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒకదాని తర్వాత ఒకటి స్పైసెస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ను వీటన్నిటిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్కకు అన్ని స్పైసెస్ బాగా పట్టేటట్టు కలుపుకొని స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ని గోంగూరని మనం ఆల్రెడీ ఉడికించేసుకున్నాము. చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా ఉడికిపోతుంది కదా, గోంగూరను కూడా ఉడికించి వేసుకున్నాం. ఇప్పుడు ఎక్కువ ఉడకనవసరం లేదండి. బాగా కలుపుకొని కొంచెం గరం మసాలాను ధనియాల పొడిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 సెకండ్స్ పాటు ఉడికినిచ్చి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకున్న రోటీస్లో కానీ పులావ్స్లో కానీ చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.